life vibrant in every atom. O hidden light shining in every creature. O hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. The Tuesday introduction class of the study in consciousness, having విని ఇంట్రడక్షన్ ఫోర్వర్డ్ అంతా చెప్పిన తర్వాత ఆరిజిన్ గురించి మాట్లాడాం. ఆరిజిన్స్, మూలం. సో దాంట్లో మనకి ఇద్దరు బాగా పరిచయం ఉన్నదే విషయము, దివ్య జ్ఞానం చదువుకున్న వాళ్ళకి. ఈ సౌరమండల వ్యవస్థలో ఈ సౌరమండల వ్యవస్థలో 7 గొప్ప రూపాంతరాలు లేకపోతే మార్పులతో ఉన్న పరితరాలు ఉన్నాయని. మార్పు దేంట్లో అంటే పదార్థం యొక్క సాంద్రతలో మార్పులు, ఇలా పైకి వెళ్తున్న కొద్ది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి మార్పులు ఉన్నవి. ఇలాంటి 7, దీంట్లో మనం బాగా ఎరిగినవేమో భావోద్వేగములతో కూడిన ఆస్ట్రలు, అలాగే మెంటల్ మానసిక పరికరాలు. మన జీవితంలో మనకి బాగా పరిచయం ఉన్న 3. ఈ 3 లోకాలని త్రిభువనాలు లేక త్రిలోకాలు అని హైందవంలో అంటారు అని కూడా ఆవిడ చెప్పింది. దీని తర్వాత ఇంకో 2 పరికరాలు ఉన్నాయి. అవి ఆధ్యాత్మికతతో కూడి ఉన్నవి, బుద్ధిక్ అండ్ ఆత్మిక్ అని చెప్పింది. ఈ లోకాలలో, ఈ పరిసరాలలో దీక్ష వసగబడిన, ప్రథమ దీక్ష వసగబడిన వారి చైతన్య వికాసం, ఎదుగుదల ఈ పరిసరంలో జరుగుతుంది అని చెప్పింది. సో మామూలు సాధారణంగా ఉండేవాళ్ళు కింద 3 లోకాల్లో, స్థూల, భావోద్వేగ, మానసిక లోకాల్లో పనిచేస్తూ ఉంటారు. ప్రథమ దీక్ష దాకా ఎదిగిన వారు బుద్ధిక్లోనే ఎక్కువ జరుగుతుంది. బుద్ధిక్ ఆత్మకి వెహికల్ కాబట్టి ఆ రెండింటిని కలిపి చెప్పింది అక్కడ. కాబట్టి ఈ 2 పైలోకాల్లో అంటే 4-5లో ఈ లోకాల్లో దీక్ష వసగబడిన మహాదీక్షల్లో ప్రథమ దీక్ష వసగబడిన వారికి చైతన్య వికాసం, ఎదుగుదల ఈ పరిసరంలో జరుగుతుంది అని. సరే, ఎప్పటిదాకా జరుగుతుంది అంటే మానవుడు డివినిటీలో కలిసిపోయేదాకా, దైవీక తత్వంతో ఏకత్వం పొందేదాకా చైతన్య వికాసం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ 5 కాకుండా ఇంకా 2 పరిసరాలు ఈ 5 పైన కూడా ఉన్నాయి. అక్కడ దైవీక కార్యాచరణ జరిగే క్షేత్రాలుగా మనం వాటిని గుర్తించాల్సి ఉంటుంది అని చెప్పింది. దైవీక కార్యాచరణ క్షేత్రాలుగా మనం గుర్తించాలి అని ఆవిడ తమ గ్రంథంలో చెప్పింది. ఇక్కడ జరిగే క్రియలు అన్నిటినీ అందరికీ సంబంధించినవి, అందరినీ కలుపుకునేవి, అందరితోనూ ప్రమేయం ఉన్నవి. కాబట్టి ఏ ఒక్కరు కింద ఉన్న వారికి ప్రమేయం లేదు అనడానికి లేదు, కానీ అక్కడ దైవిక కార్యాచరణ బట్టే జరుగుతుంది. బట్ అందరితోనూ అందరికీ సంబంధం ఉన్నది, అందరినీ కలుపుకునేదే అక్కడ జరిగే ప్రక్రియ, దైవిక ప్రక్రియ జరిగినా కూడా. సో దైవిక శక్తులని ధారాపాతంగా పైనుంచి వర్షింపజేస్తూ, అన్నిటినీ శక్తివంతంగా చేస్తూ, వివిఫై చేస్తూ, నిలబెట్టి పరిరక్షించే ఒక గొప్ప వ్యవస్థ ఈ 7 అని చెప్తున్నాను. సో లాస్ట్ సెంటెన్స్ ఇస్, దీస్ 5 planes form the field of the evolution of consciousness until the human merges in the divine. The 2 planes beyond the 5 represent the sphere of divine activity. స్ఫియర్ అంటే యాక్చువల్గా రౌండ్ అని అనుకోవచ్చు, బట్ క్షేత్రంగా కూడా మనం వర్ణించవచ్చు. Encircling and enveloping all, out of which pour forth all the divine energies which vivify and sustain the whole system. So ఈ వ్యవస్థని శక్తివంతం చేసేది, జాగ్రత్తగా పరిరక్షించేది, ఆ పైనుంచి వచ్చే ధారాపాతం వల్ల, దైవీక శక్తుల వల్ల జరుగుతోంది. ఇది ఒక వ్యవస్థ. అక్కడి నుంచి మొదలెడితే టుడేస్ first sentence is, they are at present
entirely beyond our knowledge. They are at present entirely beyond our knowledge. దేని గురించి చెబుతోంది? ఈ పైన ఉండే రెండు తలముల గురించి చెబుతోంది. ఆది అనుపాదక. They are at present entirely beyond our knowledge, and the few hints that have been given regarding them probably convey as much information as our limited capacity is able to grasp. They are at present entirely beyond our knowledge, and the few hints that have been given regarding them probably convey as much information as our limited capacity is able to grasp. So, ప్రస్తుతానికి ఆది అనుపాదక తలములు మన ఎరుకకి ఆవల తీరానున్నవి, మనకు తెలియనివి, మనకి ఏమాత్రము దాని గురించి ఇన్ఫర్మేషన్ లేదు. అయితే కొన్ని సూచికలు, కొన్ని హింట్స్ ఆ తలముల గురించి మనకు అందిన మేరకు చాలా విషయ జ్ఞానాన్ని ఆ సూచికలు అందిస్తున్నాయి. మనకు ఎంతవరకు అర్థమవుతుందో అంత సమాచారం ప్రాబబ్లీ మనకు అందచ్చు. మనకు ఎంతవరకు అర్థమవుతుందో అంత సమాచారం ఆ తలముల అంటే ఆది అనుపాదక గురించి మన సమర్థతకు తగినంత మేరకు, అర్థం చేసుకునే స్థితి మనకున్నంత మేరకు అంత సమాచారం అందించడం జరిగిందేమో అంటున్నారు. సో ఈ ఆది అనుపాదక అనే తలములు చాలా మన ఎరుకలో లేవు. కొన్ని హింట్స్ అయితే మనకు ఉన్నాయి, కొన్ని సూచికలు అయితే ఉన్నాయి. ఇలా ఈ హింట్స్ ని బట్టి ఆధారం చేసుకొని ఎంత మేరకు విషయ జ్ఞానాన్ని హింట్స్ అందిస్తున్నాయి అంటే మనకి ఎంతవరకు అర్థమవుతుందో అంత సమాచారం, మన కెపాసిటీ ఎంత ఉందో అంత సమాచారం ఆ తలముల గురించి అంటే ఆది అనుపాదక గురించి మన సమర్థతకు ఎంత మేరకు అర్థం చేసుకునే స్థితి ఉందో అంత మేరకు అంత సమాచారం అందించడం జరిగిందేమో, ప్రాబబ్లీ అంటున్నాం. This is what he is saying. These five planes, the two planes beyond the five represent the sphere of divine activity, encircling and enveloping all of the which pour forth all the divine energies which vivify and sustain the whole system. This is what we have covered yesterday. Today, they are at present entirely beyond our knowledge, and the few hints that have been given regarding them probably convey as much information as our limited capacity is able to grasp. So, we are taught that they are the planes of divine consciousness. We are taught that they are planes of divine consciousness. సో మనకేం చెప్పారు అంటే, ఏం బోధించారు అంటే ఆ తలములు దైవీక చైతన్యంతో కూడినవి, నిండినవి అని మనకు బోధించడం జరిగింది. We are taught that they are planes of divine consciousness. దైవీక చైతన్యంతో మూర్తీభవించి ఉన్నవి లేకపోతే నిండి ఉన్నవి అని మనకి అందించిన బోధనల ప్రకారం ఉన్నది. Wherein the logos, 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 a Greek term for Parabrahman, wherein the logos or the divine trinity of logai is manifested. ఈ పరితలములలో ఈ డివైన్ కాన్షియస్నెస్, దైవీక చైతన్యం ఉన్న పరితలములలో అక్కడ పరబ్రహ్మము మూడు భగవదంశలుగా సృష్టింపబడింది, లేకపోతే కనిపిస్తోంది, లేకపోతే తనను తాను సృష్టించుకుంది అని అర్థం చేసుకోవాలి. We are taught that they are the planes of divine consciousness, wherein the logos or the divine trinity of logai, plural of logos is Logoi, is manifested. మూడు భగవదంశలుగా తనకు తాను అక్కడ సృష్టింపచేసుకుంది. And where from అక్కడి నుంచి where from he shines forth as the creator, the preserver and the dissolver, evolving a universe, maintaining it during its life period, withdrawing it into himself at its ending. So, చాలా పెద్ద సెంటెన్స్ కాబట్టి విడగొట్టి కామాల దగ్గర ఆపేసి చెప్తున్నా.
When you read, of course, you have the convenience of reading it in one sentence. We are taught that they are the planes of divine consciousness, దైవీక చైతన్యంతో నిండిన తలములవి, wherein the logos or the divine trinity, అక్కడ భగవంతుడు లేకపోతే త్రిమూర్తి తత్వమున్న భగవత్ తత్వములు సృష్టింపబడి ఉన్నాయి. And where from, అక్కడి నుంచి, where from he shines forth as the creator, అక్కడి నుంచి అతను మనకి వెలుగుతో లేకపోతే కాంతివంతంగా కనిపిస్తున్నాడు. ఎలాగా? క్రియేటర్, సృష్టికర్తగా, ప్రిజర్వర్, పరిరక్షకుడిగా, అలాగే డిజాల్వర్, లయం చేసేవాడిగా, ఎవాల్వింగ్ ఏ యూనివర్స్. సో ఈ విశ్వాన్ని పుట్టించడం లేకపోతే ఉద్భవింపజేయడం, మెయింటైనింగ్ ఇట్ డ్యూరింగ్ ఇట్స్ లైఫ్ పీరియడ్. సో దానికి విశ్వానికి కూడా ఒక లైఫ్ పీరియడ్ ఉంది, ఒక టైం ఉంది. ఆ టైం, ఆ కాలాన్ని, ఆ కాలం ప్రకారం ఈ విశ్వాన్ని పరిరక్షించడం, మెయింటైనింగ్ ఇట్ డ్యూరింగ్ ఇట్స్ లైఫ్ పీరియడ్, విత్డ్రాయింగ్ ఇట్ ఇంటూ హిమ్సెల్ఫ్ ఎట్ ఇట్స్ ఎండింగ్. చివరికి ఆ కాలం అయిపోయిన తర్వాత యూనివర్స్ ని తనలోకి, భగవతత్వంలోకి మళ్ళీ ఇముడ్చుకోవడం చేసే పని అని చెప్పాం. కాబట్టి ఆ తలముల దైవిక చైతన్యం నిండినవి అని మనకి బోధించడం జరిగింది. ఆ తలములలో భగవంతుడు 3 భగవతత్వములుగా మారి రూపొంది లేక సృష్టింపబడి ఆ తలముల నుంచి సృష్టికర్తగాను, పరిరక్షకుడుగాను, లయకారుడుగాను వెలుగుతో ప్రకాశిస్తున్నాడు. సో 1 has become 3. ఆ తలముల నుంచి సృష్టికర్తగాను, పరిరక్షకుడుగాను, లయకారుడుగాను వెలుగుతో ప్రకాశిస్తున్నాడు. ఈ విశ్వాన్ని సృష్టించడం, ఉద్భవింప చేయడం, అలాగే ఆ విశ్వానికి ఉన్న జీవకాల పరిమితిని ఆధారం చేసుకుని ఉన్నంత వరకు ఆ విశ్వానికి రక్షణ కల్పించడం. దాని తర్వాత ఆ కాలం ముగిసిన తర్వాత, విశ్వానికి కాల పరిమితి ముగిసిన తర్వాత విశ్వాన్ని తనలోకి వెనక్కి తీసుకొని ఇముడ్చుకోవడం. ఇదంతా ఆ భగవంతుడి వల్ల, భగవదంశల వల్ల జరుగుతోంది. This is what we have started with today. They are at present entirely beyond our knowledge, and the few hints that have been given regarding them probably convey as much information as our limited capacity is able to grasp. మనకి ఎక్కువ విషయాలు చెప్పినా కూడా మన కెపాసిటీ తక్కువ కాబట్టి, సమర్థత తక్కువ కాబట్టి అంతా అర్థం అవ్వకపోవచ్చు. ఆ ఇచ్చిన సూచికలు నాకు ఎంత మేరకు అర్థం అవుతాయి అంత మేరకు నాకు అందింపబడింది. We are taught that they are the planes of divine consciousness, wherein the logos or the divine trinity of the logi is manifested, and wherefrom he shines forth as the creator, the preserver, the dissolver, evolving a universe, maintaining it during its life period, withdrawing it into himself at its ending. So this is what it is. Now we have been given the names of these 2 planes. Because we know from the study of theosophy. So we have been given the names of these 2 planes. The lower is the Anupadaka, that wherein no vehicle has yet been formed. We have been given the names of these 2 planes. The lower is the Anupadaka, that wherein no vehicle has yet been formed. Is a quotation she has produced here. The higher is the Adi, the first, the foundation of a universe, its support and the fount of its life. Fount of its life. రెండిట్లో, 2 పరిసరాలలో మనకి తలములకి పేర్లు ఇవ్వబడ్డాయని చెప్పిన తర్వాత, రెండిట్లో కింద ఉన్న తలములకు అనుపాదక అని పేరు. అక్కడ ఎలాంటి వాహనము లాంటిది సంచరించేందుకు వీలుగా ఒక వ్యవస్థ ఏర్పడలేదు. అట్లా అర్థం చేసుకోవాలి. వెహికల్ అంటే అక్కడ ఏదో యాక్చువల్ వెహికల్ ఎక్కి అనుపాదక అటు ఇటు నడుస్తుందని కాదు. సంచరించడానికి వీలుగా అక్కడేమి వ్యవస్థ ఏర్పడలేదు. అనుపాదక తలానికి పైన ఊర్ధ్వస్థితిలో ఉన్న తలము, దాని పేరు ఆది. ఆది అంటే అర్థం మొదటిది, మొట్టమొదటిది అని.
ఆది అంటే అర్థం మొదటిది, మొట్టమొదటిది అని. ద ఫౌండేషన్ ఆఫ్ యూనివర్స్. ఫౌండేషన్ ఆఫ్ యూనివర్స్ అంటే ఈ విశ్వ నిర్మాణానికి పునాది లాంటిది, ఆది తలము, ఆధారభూతమైనది అని చెబుతున్నారు. So wherein no vehicle has yet been formed, this is related to Anupadaka. The higher is the Adi, the first, the foundation of the universe, its support and the fount of its life. ఆధారము అలాగే జీవం యొక్క పైకి ఫౌంటైన్ లాగా రావడానికి, అంటే విస్తరించడానికి ఆ మూలం అక్కడే ఉంది. ఫౌంటైన్ అంటాం కదా, ఫౌంటైన్ అంటే అలా బయటికి వెలివిరుస్తున్న ఒక ధార. కాబట్టి ఫౌండేషన్ ఆఫ్ యూనివర్స్, ఇట్స్ సపోర్ట్. సో ఈ విశ్వానికి అది పునాది లాంటిది, ఆధారభూతమైంది. అలాగే అది అక్కడ నుంచే ఈ జీవము, ఈ లైఫ్ ప్రిన్సిపల్ అనేది అక్కడి నుంచి ఒక ఫౌంటైన్ లాగా, ఒక మూలంలోంచి అక్కడి నుంచే విస్తరిల్లుతోంది అని చెప్పారు. ప్రసరించడం గాలి, ఇది బయటికి వస్తోంది అక్కడి నుంచి, ఫౌంటైన్ లాగా బయటికి కనిపిస్తోంది అని. ఫౌంట్ అంటే ఫౌంటైన్ యొక్క మూలం, ఫౌంటైన్ బయటికి కనిపించేది, ఫౌంట్ అంటే దాని మూలం. కాబట్టి we have been given the names of these two planes. The lower is the Anupadaka, that wherein no vehicle has yet been formed. The higher is the Adi, the first, the foundation of a universe, its support and the fount of its life. So ఈ తలముల పేర్లు మనకి ఇదివరకు తెలుసు. అనుపాదక, అక్కడ ఎలాంటి వాహనము లాంటి సంచరించేందుకు వీలుగా వ్యవస్థ ఏర్పడలేదు. అలాగే అనుపాదక తలానికి పైన ఉన్న ఊర్ధ్వస్థితిలో ఉన్న తలము పేరు ఆది. ఆది అంటేనే అర్థం మొట్టమొదటిది అని. ఇది విశ్వ నిర్మాణానికి పునాది లాంటిది, ఆధారభూతమైనది. అలాగే ఈ జీవానికి సంబంధించిన ధారకి మూలం అక్కడ ఉంది. ఈ విధంగా మనకి వివరించబడింది ఈ రెండు. We have thus the 7 planes of a universe, a solar system, which as we see by this brief description may be regarded as making up 3 groups. ఇలాగా మనకి 7 తలములు ఉన్నాయి, విశ్వం ఉంది, ఒక సౌరమండల వ్యవస్థ ఉంది. ఇవన్నీ మనకి ఎరుకలోకి వచ్చాయి. వేర్ ఏబుల్ టు సీ అంటోంది. సీ అంటే మనం అర్థం చేసుకుంటున్నాం బై ది బ్రీఫ్ డిస్క్రిప్షన్. ఇక్కడ ఇచ్చిన బ్రీఫ్ డిస్క్రిప్షన్ ద్వారా, వివరణ ద్వారా, వర్ణన ద్వారా మనకి తెలుస్తోంది ఈ 3 ఉన్నాయని. 3 అంటే 7 తలములు, విశ్వము, అలాగే సౌరమండల వ్యవస్థ. We have thus the 7 planes of a universe, a solar system, which as we see by this brief description may be regarded as making up 3 groups. 3 సమూహాలుగా, 3 గ్రూపులుగా దీనిని విభజించవచ్చు అని చెబుతున్నారు. కాబట్టి ఈ విధంగా మనకి 7 తలాలు ఉన్నాయని, ఈ సౌర వ్యవస్థ మనకి సంబంధించే వరకు ఉంది అని, అలాగే ఈ 7 ప్లేన్స్, విశ్వము, సౌర వ్యవస్థ, ఈ 3 ఉన్నాయని. అయితే వీటికి 3 గ్రూప్స్ గా, 3 సమూహాలుగా చెబుతోంది. వివరణను బట్టి వర్ణన ఆధారంగా చేసుకొని 3 సమూహాలు, 3 గ్రూప్స్ గా మనం అర్థం చేసుకోవచ్చు అంటుంది. ఏమిటి? ఫస్ట్, ద ఫీల్డ్ ఆఫ్ logic manifestation only. First one is the field of logic manifestation only. Number 2, the field of super normal human evolution, that of the initiate. Third, 3, the field of elemental, mineral, vegetable, animal and normal human evolution. ఇలా 3 సమూహాలు ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఏమిటి మనకు తెలిసింది, బాగా అర్థమైనది, ఇది కూడా తెలిసిన విషయమే. ఈ 3 గ్రూప్స్ ఏమిటంటే, భగవదంశ ద్వారా సృష్టి జరిగే క్షేత్రం, అది ఒకటి. భగవదంశల ద్వారా, లేకపోతే భగవతత్వం ద్వారా సృష్టి జరిగే క్షేత్రం ఒకటి. క్షేత్రం అంటే ఫీల్డ్ కి క్షేత్రం అని చెప్పారు. మన ల్యాండ్ లాగా అక్కడ ల్యాండ్ లాగా కనపడకపోవచ్చు, ఆ ప్రదేశానికి, ఆ సూక్ష్మత ఉన్న ప్రదేశానికి అది ల్యాండే, ఒక రకంగా క్షేత్రమే. కాబట్టి భగవద అంశ ద్వారా, భగవంతుడి ద్వారా సృష్టి జరిగే క్షేత్రం మొదటిది. రెండోది
సాధారణ మానవుని కన్నా ఉన్నత స్థితిలో దీక్షవసగబడిన వారి పరిణామ క్షేత్రము. అది రెండోది. ఇనిషియేట్. సాధారణ మానవుని కన్నా ఉన్నత స్థితిలో దీక్షవసగబడిన వారి పరిణామ క్షేత్రం రెండోది. మూడోది ఎలిమెంటరీ కింగ్డమ్స్, ప్రాథమిక గణములు, ఖనిజ, వృక్ష, జంతు, సాధారణ మనుషుని పరిణామం జరిగే క్షేత్రం. ఈ మూడు గ్రూపులుగా మనం అర్థం చేసుకోవాలి అని చెప్తున్నాను. కాబట్టి ఆది అనుపాదక వివరణ ఇచ్చిన తర్వాత we have thus the 7 planes of the universe, a solar system, which as we see by this brief description may be regarded as making up 3 groups. 1, the field of logic manifestation only. 2, the field of supernormal human evolution, that of the initiate. 3, the field of elemental, mineral, vegetable, animal and normal human evolution. అందిన వివరణను బట్టి వర్ణన మీద ఆధారపడి 3 సమూహాలుగా వీటిని అర్థం చేసుకోవచ్చు. ఒకటి, భగవంతుడి ద్వారా, భగవదంశ ద్వారా సృష్టి జరిగే క్షేత్రము. 2, సాధారణ మానవుని కన్నా ఉన్నత స్థితిలో దీక్షవసగబడిన వారి పరిణామ క్షేత్రం. 3, ప్రాథమిక గణములు, ఖనిజ, వృక్ష, జంతు, సాధారణ మనుషుని పరిణామం జరిగే క్షేత్రం. ఈ విషయాలు చాలా డీటెయిల్స్ ఇచ్చింది కాబట్టి 1కి 2 సార్లు చెప్తున్నా, సో దట్ మనకి మనసులో సరిగ్గా కూర్చుంటుందని. కాబట్టి రెప్యుటేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ఇంటర్నలైజింగ్ ఇట్ మోర్ కన్వీనియంట్లీ. దానికోసం 1కి 2, 2, 3 సార్లు చెప్పడం అవుతుంది. సో యూ షుడ్ అండర్స్టాండ్ వై. రైట్. తర్వాత 7 ప్లేన్స్ కి, 7 పరితలములకి వేరే వేరే విధానాల్లో వేరే వేరే పేర్లు ఉన్నాయి. టిబెటన్ వాళ్ళు వేరే పేర్లతో పిలుస్తారు. మనకి అర్థం చేసుకోవడానికి మన దగ్గర ఉన్న పేర్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా కన్వీనియంట్ గా ఉంటాయి. వాటినే ఆధారం చేసుకుని మనం ముందరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇంకో దాంట్లో ఏం చెప్పారు, మూడో దాంట్లో ఏం చెప్పారు, బుద్ధిజంలో ఏం చెప్పారు అంటే వేరే వేరే పేర్లు వస్తాయి. అవి అంత ఇంపార్టెంట్ కాకపోయినా మనకి అర్థం చేసుకోవడానికి ఆది, అనుపాదక, ఆత్మి, బుద్ధి అలా కిందికి వచ్చేస్తే స్థూలం దాకా మనకు తెలుస్తుంది. సాధారణ మనుషుల పరిణామం జరిగే క్షేత్రము ఇలా ఒక పట్టిక తయారు చేసుకోవచ్చు అని చెబుతున్నారు. ఏమిటా పట్టిక అంటే, ద హైయెస్ట్ ప్లేన్స్ మే బి కన్సీవ్డ్ ఆఫ్ యాజ్ ఎగ్జిస్టింగ్ బిఫోర్ ద సోలార్ సిస్టమ్ ఇస్ ఫార్మ్డ్. సో ఈ 3 మళ్ళీ సమరైజ్ చేసిన మొదటి 2 ఆది, అనుపాదక, భగవత్ సృష్టి జరిగే క్షేత్రం. 2 ఆత్మిక బుద్ధికి, ఇది సాధారణ మానవుని కన్నా ఊర్ధ్వ ఉన్నత స్థితి చేరిన ఊర్ధ్వ మానవ పరిణామ క్షేత్రము. 3 మానసిక, భావ, ఉద్వేగ, భౌతిక తలములు, ఇవి ప్రాథమిక కణములు, ఖనిజ, వృక్ష, జంతు, సాధారణ మానవ పరిణామ క్షేత్రం. ఈ తలాలకి వేరే నామకరణాలు ఉన్నాయి, వేరే సిస్టమ్స్ లో ఉన్నాయి. మనం దివ్యజ్ఞానంలో, దివ్యజ్ఞాన సమాజ పరంగా మనకు అలవాటైన the 2 highest planes may be conceived of as existing before the solar system is formed, and we may imagine the highest, the Adi, as consisting of so much of the matter of space symbolized by points as the logos has marked out to form the material basis of the system. So this is the one long sentence. The 2 highest planes may be conceived of as existing before the solar system is formed. అక్కడ దాకా విడగొడితే 2 పైతలములు అంటే ఆది, అనుపాదక, ఈ సౌర వ్యవస్థ ఏర్పడక ముందే, నిర్మాణం కాకముందే ఏర్పడిన తలములు. ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆది కాబట్టి ఎప్పటి నుంచో ఉంది. అనుపాదక, ఈ 2 పైతలములు ఈ సౌర వ్యవస్థ మనకి పరిచయం ఉన్న, మనం భూమి ఈ సౌర వ్యవస్థలో భాగమై ఉన్నది కదా, ఈ సౌర వ్యవస్థ ఏర్పడక ముందే, నిర్మాణం కాకముందే ఏర్పడిన తలములు. వీటిని ఆది, అనుపాదక అని మనం అర్థం చేసుకోవాలి. సో ది 2 highest planes may be conceived అంటే మనం ఊహించుకోవచ్చు, లేకపోతే అర్థం చేసుకోవచ్చు. ఆఫ్ as existing before the solar system is formed. సౌరమండల వ్యవస్థ ఏర్పడక ముందే ఈ 2 తలములు ఉన్నాయి. And we may imagine the highest, the Adi, as consisting of so much of the matter of space
సో అవగాహన ఏర్పరచుకోవాలి అని చెప్పిన తర్వాత సౌరమండల వ్యవస్థ కన్నా ముందరే ఉన్న ఈ 2 పరితలాలని మనం మొట్టమొదట చెప్పుకునే ఆది పరితలము, అతి ఉన్నత తలము యొక్క పరిధి భగవంతుడు ఏర్పరచుకున్నది గాను, అంటే అతను లీల, అతని యొక్క సృష్టి కార్యక్రమాలు జరిపేందుకు ఎంత మేరకు ఆ క్షేత్రాన్ని వినియోగించుకోవాలనేది మార్క్ చేసుకున్నట్ట. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గివెన్. సో you may imagine the highest, the Adi, as consisting of so much of the matter of space. అక్కడ ఉన్న ఆకాశతత్వములో ఉన్న పదార్థములో ఆదితరంలో ఉన్న ప్లేస్ ని అది మనం ఊహించుకోవచ్చు. అక్కడ ఆయన మొదలెట్టాడేమో సింబలైజ్డ్ బై పాయింట్స్, సింబలైజ్డ్ బై ద పాయింట్స్, సింబలైజ్డ్ బై ద పాయింట్స్ అంటే రెండు ఈ చుక్కల ద్వారా లేకపోతే రెండు పరిధుల ద్వారా, as the logos has marked out to form the material basis of the system. సో భగవంతుడు ఈ రెంటి మధ్య ఈ విశ్వాన్ని నిర్మిస్తాను అని 2 పాయింట్స్ ని ఎన్నుకొని ఉంటే సింబాలికల్ గా చెప్తోందండి. సింబలైజ్డ్ బై పాయింట్స్ as the logos has marked out to form the material basis of the system. సో దీనికి ఒక పదార్థ పూర్వకంగా అర్థం చేసుకోవాలంటే ఆకాశతత్వములో ఉన్న పదార్థము, ఆ స్పేస్, అక్కడ ఉన్న జాగా, ఆ జాగాలో 2 పాయింట్స్ ఏవో ఎన్నుకుని భగవతత్వము, దీంట్లో నేను దీనిని పదార్థముగా ఎన్నుకొని ఇక్కడ నేను సృష్టి చేస్తాను అని ఆయన అనుకున్నాడు అనే విషయం చెబుతున్నాడు. సో 2 పరితలములు సర్వ వ్యవస్థ కన్నా ఏర్పడక ముందే, నిర్మాణం కాకముందే ఏర్పడిన తలములు అర్థం చేసుకున్నాక, అవగాహన చేసుకున్నాక మనం అతి ఉన్నతమైన ఆది పరితలం, ఉన్నత తలం యొక్క పరిధి భగవంతుడు సృష్టి జరపడానికి ఏర్పరచుకున్నది గాని, అవధులు కూడా ఆ శక్తి ఎన్నుకున్నది గాని, ఆ ఎంపికకు ప్రతీకగా అనుకొని, సింబలైజ్డ్ గా అంటే సింబల్ గా అనుకొని, అనుకుంటూ, ఊహిస్తూ మనం అర్థం చేసుకోవాలి. దిస్ ఇస్ వాట్ హి ఈస్ సేయింగ్ ఇన్ దిస్ సెంటెన్స్. You may imagine the highest, the Adi, as consisting of so much of the matter of space. అలా ఉంది ఇంకా స్పేస్ లో, బట్ ఎంత ఈ విశ్వానికి సరిపోతుందో అంత ఎన్నుకున్నాడు. సింబలైజ్డ్ బై పాయింట్స్ as the logos has marked out to form the material basis of the system. ఈ విధానం, ఈ సౌరమండలం, ఈ విశ్వం ఎలా ఏర్పడాలి అని అనుకున్న తర్వాత దానికి సంబంధించినంత మేరకు పదార్థము, అక్కడ ఉన్న పదార్థము, అక్కడ ఉన్న స్పేస్ ని ఆయన ఎన్నుకున్నాడు. దాన్ని మనం సింబాలికల్ గా అర్థం చేసుకోవచ్చు, ప్రతీకగా అర్థం చేసుకోవచ్చు అంటారు. కాబట్టి ఆది పరితలము, అతి ఉన్నత పరితలం యొక్క పరిధి, దాంట్లో ఉన్న పరిధులు ఫిక్స్ చేసుకున్న భగవంతుడు, అతను ఏర్పరచుకున్నది గాను, దాని బౌండరీస్ కూడా, అవధులు కూడా ఆ శక్తి ఎన్నుకున్నది గాను, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా అనుకోవడం, ఆ ఎంపికకు ప్రతీకగా అని మనం అనుకుంటూ, ఊహిస్తూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. He is about to produce. ఇదంతా ఎందుకు తయారు చేసుకున్నాడు? ఈ క్షేత్రం అంతా తయారు చేసుకోవడం, ఏ మ్యాటర్ కావాలి, ఎంత స్పేస్ కావాలి, ఇదంతా ఎందుకు చేసుకున్నాడు అంటే సృష్టించడానికి ముందర జరిగే ఒక కార్యక్రమము, ఎంపిక. ఈజ్ అబౌట్ టు ప్రొడ్యూస్. అతను భగవంతుడు, ఈ అంటే భగవంతుడు, ఈజ్ అబౌట్ టు ప్రొడ్యూస్, సృష్టి జరపడానికి ముందర ఇవన్నీ తయారు చేసుకున్నాడు. దానికి ఉపమానం ఇస్తాం. యాజ్ ఎ వర్క్మెన్ chooses out the material he is going to shape into his product. As a workman chooses out the material he is going to shape into his product, so does the Logos choose the material and the place for his universe. So, ఇలా నిర్ణయించబడిన క్షేత్రం ఈ సృష్టి జరగడానికి, ఈ సృష్టి యొక్క విధానానికి ఒక నాందిగా, ఆధారంగా ఏర్పడిందని, భగవదీచ్ఛ వల్ల ఏర్పడిందిగా గుర్తెరగాలి మనము. ఆయన అనుకున్నాడు, ఈ స్పేస్ లో ఈ మ్యాటర్ను వాడి నేను
విశ్వాన్ని నిర్మిస్తాను, సౌరమండలాన్ని నిర్మిస్తాను అని ఆయన అనుకున్నాడు. ఈజ్ అబౌట్ టు ప్రొడ్యూస్, అతను సృష్టికి రెడీ అవుతున్నాడు. ఆ స్పేస్ అంతా ఎన్నుకొని ఆ బౌండరీస్ నిర్మించుకొని అని చెబుతుంది. దీనికి ఉపమానం ఏం చెప్పిందంటే, ఒక కార్మికుడు లేక పనిచేసే వ్యక్తి ఎలా తను చేయబోయే ఉత్పత్తికి ఏ పదార్థాలు లేక ఏ మూల వస్తువులు కావాలనుకుంటాడో, అలాగే భగవంతుడు భగవత్ శక్తి పదార్థములను ఎంపిక చేసుకొని ఏ చోట్లో ఎక్కడ ఈ విషయం నిర్మించబడాలో నిర్ణయాత్మకంగా ఊహించడం జరుగుతోంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్, ఒక కార్మికుడు లేక పనిచేసే వ్యక్తి అనుకున్నప్పుడు ఒక వడ్రంగి ఒక కుర్చీ చేయాలంటే ఎంత చెక్క కావాలి అని చూసుకుంటాడు. ఎలాంటి చెక్క కావాలి, ఎంత మేరకు, ఎంత పెద్ద కుర్చీ అవుతుంది, ఇవన్నీ ఊహిస్తాడు. అలాగే ఒక కార్మికుడు లేక పనిచేసే వ్యక్తి ఎలా తను చేయబోయే ఉత్పత్తికి ఏ పదార్థాలు లేక మూల వస్తువులు కావాలనుకుంటాడో, అలాగే భగవంతుడు లేక భగవత్ శక్తి పదార్థములను ఎంపిక చేసుకొని ఏ చోట్లో అంటే ఎంత మేరకు ఎక్కడ ఈ విశ్వం నిర్మించాలో నిర్ణయాత్మకంగా ఊహించడం ఆ శక్తి వల్ల జరుగుతుంది. దాన్నే భగవదిచ్ఛ అంటున్నాం, ఐడియేషన్ అంటాం, భగవదిచ్ఛ. As the workman chooses out the material he is going to shape into his product, so does the Logos choose the material and the place for his universe. ఈ విశ్వానికి కావలసిన స్థలము, పదార్థములు ఆయన ఎంపిక చేసుకుంటాడు, భగవంతుడు ఎంపిక చేసుకుంటాడు. సిమిలర్లీ వి మే ఇమాజిన్ అనుపాదక. దాని గురించి చెప్పింది ఆవిడ, హింట్స్ బట్టి ఆవిడకి అందిన విషయం మనకు అందజేసింది. Now she is saying, similarly we may imagine the anupadaka symbolized by lines. So anupadaka అనే తలముని దాన్ని గుర్తింపడానికి కొన్ని రేఖల్ని గీసాము. ఆ రేఖల ఆధారం చేసుకొని అనుపాదక అనేది మీరు ఊహించుకోవచ్చు అని. సో ఓల్డ్ పుస్తకంలో పేజ్ 4 లో ఒక డ్రాయింగ్ ఉంది, which Mamata has already put it into the Skype. సో ప్రతి వాళ్ళు వాళ్ళ మొబైల్లో చూసుకోవచ్చు. సో similarly we may imagine the anupadaka symbolized by lines as consisting of the same matter modified by his individual life, colored, to use a significant metaphor, by his all ensouling consciousness, and thus differing in some way from the corresponding plane in another solar system. ఇంత ప్రత్యేకత ఉందో చూడండి. సిమిలర్లీ వి మే ఇమాజిన్ అనుపాదకాన్ని కూడా ఇలాగే మనం ఊహించుకోవచ్చు. సింబలైజ్డ్ బై లైన్స్, ఇక్కడ రేఖలు కనిపిస్తున్నాయి. యాజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద సేమ్ మ్యాటర్, అక్కడ పదార్థం కూడా ఒకే ఉన్నది. ఆ పదార్థాన్ని మాడిఫై చేశాడు ఆయన, మార్పులు చేర్పులు చేశాడు ఆ పదార్థానికి. మాడిఫైడ్ బై హిస్ ఇండివిజువల్ లైఫ్, తన జీవస్రవంతిని తనలో ఉన్న చైతన్యాన్ని జోడించి మార్పులు చేర్పులు చేశారు భగవంతుడు. కలర్డ్, యూజ్ సిగ్నిఫికెంట్ మెటాఫర్. కలర్డ్ అంటే ఒకదానికి ఇంకో దానికి మనం డిఫరెన్స్ కనపడడానికి ఎలా అయితే కలర్ వాడతాము, ఎలా అయితే రంగుల్ని వాడతాము, అలాగే రంగుల్ని పులిమి అతను తన జీవస్రవంతిని తోడు చేసి ఆ మ్యాటర్ కి తోడు చేసి జోడించి ఈ సిస్టమ్ ని ఈ సృష్టిని ముందరకు తీసుకెళ్తున్నాడు, మార్పులు చేర్పులు చేస్తున్నాడు అని చెబుతాను. టు యూజ్ అ మెటఫర్, కలర్డ్, టు యూజ్ అ సిగ్నిఫికెంట్ మెటఫర్. చాలా సిగ్నిఫికెంట్ అంటే ప్రాధాన్యత ఉన్న ఉపమానాన్ని అర్థం చేసుకోవడానికి వీలుగా కలర్ చేశాడు అన్నట్టుగా. By his all ensouling consciousness, and thus differing in some way from the corresponding plane in another solar system. So ఇతర సోలార్ సిస్టమ్ లో అనుపాదక ప్లేన్ ఉండొచ్చు. ఆ అనుపాదక ప్లేన్ కి ఈ సౌరమండల వ్యవస్థలో ఉండే అనుపాదక ప్లేన్ కి డిఫరెన్స్ ఉండాలి, తేడా ఉండాలి. కాబట్టి అలా తేడా ఉండేటట్టుగా అలాంటి డిఫరెంట్ కలర్ తో, డిఫరెంట్ ఫార్మ్స్ తో, ఆల్ ఎన్సోలింగ్ కాన్షియస్నెస్, అన్నిటినీ ఆవరించి ఉన్న చైతన్యముతో ఇలా ఉన్నా కూడా ఇంకో
సోలార్ సిస్టమ్ లో ఉన్న అనుపాదక ప్లేన్ నుంచి డిఫరెంట్ గా కనపడేటట్టుగా ఈ విశ్వంలో ఉన్న అనుపాదక తలముని ఆయన నిర్మించాడు. ఎంత ఎంత డిజైన్ చేశాడో చూడండి. సో ఈ విధానంలో అనుపాదక తలాన్ని అర్థం చేసుకునే ఊహించుకునే ప్రయత్నం మనం చేద్దాం. అనుపాదక కొన్ని రేఖలు ప్రతీకలుగా కలిగి పదార్థం ఒకటే, అదే పదార్థాన్ని భగవంతుని ఇచ్చ ప్రకారం తన జీవనానికి అనుగుణంగా తన జీవన స్రవంతికి తను జోడించి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకుంటున్నది ఈ భగవద్ వ్యవస్థ. భగవంతుడు మారుస్తున్నాడు. కాబట్టి పదార్థాన్ని తన జీవస్రవంతిని జోడించి కాన్షియస్నెస్ లైఫ్ వచ్చినప్పుడు ఆ రూపం మారింది. ఎందుకు మార్పు చేయాల్సి వచ్చింది అనేది చెబుతుంది. మార్పులు చేర్పు ఎందుకు చేశారు అంటే ఇంకో సౌర వ్యవస్థలో ఉండే అనుపాదక తలానికి మార్పుగా, దాంతో పోలిక లేకుండా, ఉదాహరణకి వేరే రంగులు అద్ది మార్పు సృష్టించినట్టు ఈ అనుపాదక నిర్మాణం జరుగుతుంది. సో ఇలా అనుపాదక ప్లేన్ ఏర్పడింది అని చెబుతుంది. ఈ అనుపాదక ఈ సౌరమండల వ్యవస్థలో ఉండే అనుపాదక ఇంకో సౌరమండల వ్యవస్థలో ఉండే అనుపాదకానికి పోలిక ఉండకపోవచ్చు. రంగులు లైక్ రెండు రంగులు వేసినట్టుగా వేరే వేరే లాగా ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ఈ సౌరమండల వ్యవస్థలో భగవంతుడు తన ఇచ్ఛ ప్రకారం పదార్థాన్ని తన జీవస్రవంతితో జోడించి అనుగుణంగా చాలా మార్పులు చేర్పులు చేసుకుంటూ ఇంకో దాంతో పోలిక లేకుండా ఇంకో అనుపాదక తలము ఇంకో సౌర వ్యవస్థలో ఉండే అనుపాదక తలాన్ని పోల్చి ఉండకుండా జాగ్రత్త తీసుకుంటూ దీనిని ఏర్పాటు చేశాడు భగవంతుడు అని చెప్తున్నారు. సో ఇట్స్ as workman chooses out the material he is going to shape into his product, so does the Logos choose the material and the place for his universe. Similarly, we may imagine the Anupadaka symbolized by lines as consisting of the same matter, modified by his individual life, colored, to use a significant metaphor, by his all-ensouling consciousness, and thus differing in some way from the corresponding plane in another solar system. సో ఇంకో సౌర వ్యవస్థలో అనుపాదకానికి తలానికి అలాగే ఉండకుండా కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకుంటూ కొద్దిగా ఇదే పదార్థాన్ని వాడుకొని అన్నిటినీ ఆవహించే చైతన్యముతో ఆయన ఈ అనుపాదక అనే దాన్ని సృజించాడు అని చెప్తున్నారు. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్. అనుపాదక తలాన్ని ఊహించే ప్రయత్నం చేద్దాం. పదార్థం ఒకటే, ఆ పదార్థాన్ని భగవంతుడు తన ఇచ్ఛ ప్రకారం తన జీవస్రవంతిని జోడించి తన జీవనానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ సవరిస్తూ ఇంకో సౌర వ్యవస్థలో ఉండే అనుపాదక తలానికి మార్పుగా, దాంతో పోలిక లేకుండా, ఉదాహరణకు వేరే రంగులు అద్ది మార్పు సృష్టించినట్లు కొత్త ఈ సౌరమండల వ్యవస్థానికి కావలసిన అనుపాదక తలాన్ని సృష్టించడం జరుగుతోంది. We are told, next sentence, we are told that the supreme facts of this preparatory work may be further imaged forth in symbols. Of these were given two sets. We are told that the supreme facts of this preparatory work may be further imaged forth in symbols. Of these were given two sets, one of which images the triple manifestation of the logic consciousness, the other the triple change in matter corresponding to the triple life, the life and form aspects of the three logi. So, this sentence. We are told that the supreme facts of this preparatory work may be further imaged forth in symbols. ఈ విశ్వ నిర్మాణానికి జరిగే పని మొదలుపెట్టే ముందు జరిగే పనిని, సృష్టి ముందు జరిగే ప్రిపరేటరీ వర్క్ ని కొన్ని చిహ్నముల ద్వారా అర్థం చేసుకోవచ్చు, ఊహించవచ్చు అని చెబుతున్నారు ఆయన విశ్లేషకులు. ఈ విశ్వ నిర్మాణానికి జరిగే ప్రిపరేటరీ వర్క్, ఈ నిర్మాణం జరిగేందుకు ముందుగా కొంత
లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇల్లు కడుతుంటే ముందర శంకుస్థాపన చేయడం, లైన్స్ గీయడం ఇవన్నీ చేస్తాం కదా. విల్ ఇయర్ మార్క్ ది ఏరియా, విల్ ఆల్సో పుట్ ఎ డిజైన్ as to how it should be, all that. అలాంటిది విశ్వ నిర్మాణానికి జరిగే ప్రిపరేటరీ వర్క్, పని మొదలుపెట్టే ముందు, సృష్టి జరగక ముందు జరిగే పనిని కొన్ని చిహ్నముల ద్వారా అర్థం చేసుకోవచ్చు, ఊహించవచ్చు అని చెబుతున్నారు. పదార్థములో 3 ప్రధాన మార్పులు. Of these we are given 2 sets, రెండు సెట్స్ గా మనకి 2 విధానాలుగా మనకు కనిపిస్తోంది. One of which images the triple manifestation of the logic consciousness. One of which images the triple manifestation of the logic consciousness. The other, the triple change in matter corresponding to the triple life. The life and form aspects, the 3 logi. So, పదార్థములో 3గా విలసిల్లిన 3 ప్రధాన మార్పులు చేసుకున్నా. ఇది ఈ జీవతత్వానికి ఒక ప్రతీక. అంటే ఒకటే 3 భగవత్ శక్తులుగా, అంశాలుగా ఏర్పడిన విధానం మనకి తెలుసు. సృష్టి, పరిరక్షకం, లయం చేసేవి. కాబట్టి ఈ 1 3గా తయారైంది. కాబట్టి వాటి యొక్క జీవస్రవంతి, వాటి రూపాలు అంశాలుగా అర్థం చేసుకోవచ్చు, వాటిలో ఉండే ఆస్పెక్ట్స్ గా అర్థం చేసుకోవచ్చు, వాటి రూపాలు అంశాలుగా అర్థం చేసుకోవచ్చు. పై ప్రక్రియ అనుపాదకలో జరుగుతోంది. ఒకే సమయంలో జరిగేవి ఒకదాని పక్కన ఒకటి పెట్టి అర్థం చేసుకోవచ్చు. సైమిల్టేనియస్ హ్యాపెనింగ్స్ అనేది కూడా చెప్పింది. సో వీల్ హ్యావ్ టు గో త్రూ దిస్ సెంటెన్స్ వన్స్ అగైన్. వీఆర్ టోల్డ్ ద సుప్రీం ఫ్యాక్ట్స్, చాలా గొప్ప, అతి ముఖ్యమైన, ప్రాధాన్యత కూడిన supreme facts of this preparatory work. We are told that the supreme facts, అతి ఉన్నతమైన విషయాలు ఈ ప్రిపరేటరీ వర్క్ సంబంధించినవి. సృష్టి పూర్వకం ముందర మనం చేసే భగవంతుడికి చేసే పనులు. మేబీ ఫర్దర్ ఇమేజ్డ్ ఫోర్త్ ఇన్ సింబల్స్. ఇంకా కొన్ని సింబల్స్ ద్వారా మనం వాటి చిత్రాలను ఏర్పరచుకోవచ్చు. ఆఫ్ దీస్ వీఆర్ గివెన్ 2 sets. దీని గురించి మనకి 2 గ్రూప్స్ గా, 2 సెట్స్ గా. సెట్ అంటే ఒక పొందిక, 2 సెట్స్ గా. One of which images the triple manifestation of the logic consciousness. ఒకటి ఏం చేస్తోంది, ఒక శక్తి ఎలా 3గా మారుతోంది అనేది, భగవత్ శక్తి ఒకటి 3గా ఎలా విడిపోయింది అనేది చూపిస్తోంది. ది అదర్, రెండోది, ట్రిపుల్ చేంజ్ ఇన్ మ్యాటర్ కరెస్పాండింగ్ టు ద ట్రిపుల్ లైఫ్. మ్యాటర్ 3గా విభజింపబడి 3 రకములైన జీవతత్వముతో నిండి ఉన్నది అని చెబుతోంది. ద లైఫ్ అండ్ ఫార్మ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద 3 లోగోయి. సో ఇది జీవస్రవంతి యొక్క రూపము, అలాగే ఆ మ్యాటర్ యొక్క ఫామ్. ఈ 3 లోగాయి, 3 భగవత్ శక్తుల ఆస్పెక్ట్స్ అంటే దాని అంశాలుగా మనం అర్థం చేసుకోవాలి. We may place them side by side as simultaneous happenings. ఒకేసారి జరుగుతోంది ఇదంతా కూడాను. మార్పు పదార్థంలో రావడం, అలాగే 1 3గా విభజింపబడడం ఒకేసారి జరుగుతోంది. కాబట్టి ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అని చెబుతాం. అదే ఆ చిత్రమే అక్కడ మమత పెట్టింది. ఫస్ట్ది, రెండోది. ఒకటేమో లైఫ్, రెండోదేమో ఫామ్. ఆది అనుపాదకకి కంబైన్డ్ గా మధ్యలో ఉంది సర్కిల్. ఇఫ్ యు సీ ది ఫీల్డ్ మధ్యలో ఉంది సర్కిల్. కాబట్టి ఆదికి సంబంధం ఉంది, అనుపాదకి సంబంధం ఉంది. మ్యాటర్ ఒకటే 2 చోట్ల. కాబట్టి ఆ మ్యాటర్ ని వాడుకొని ఆ రూప చిత్రం జరుగుతోంది, ప్రిపరేటరీ వర్క్ జరుగుతోంది. ఇది చెప్పింది ఆవిడ. We have here under life the primeval point in the center of the circle. We have here under life the primeval point in the center of the circle, the logos, as one within the self-imposed encircling sphere of subtlest matter, in which he has enclosed himself for the purpose of manifestation of shining forth from the darkness. So ఇక్కడ మనకి ఫస్ట్ సర్కిల్ చూస్తే 2 భాగాలు ఉన్నాయి. ఒకటి జీవస్రవంతి లేక జీవం, రెండోది రూపం, ఫామ్.
ఈ జీవస్రవంతి కింద, ఈ జీవం కింద ఒక వర్తులాకారం మధ్య, దట్స్ వాట్ షీ సేయింగ్, ఒక వర్తులాకారం మధ్య, ఒక సర్కిల్ మధ్య ఒక చుక్క, ఒక పాయింట్ ఉంది. భగవంతుడు తనకు తానే ఒక వృత్తంలో అతి సూక్ష్మమైన పదార్థం కలిగిన మ్యాటర్ని ఆధారం చేసుకుని ఒక గుండ్రని ఆకారంలో ఒదిగిపోయాడు, దాంట్లో తనకి తానే ఇముడ్చుకున్నాడు. అంటే అవసరం లేదు, సృష్టి చేయడం కోసం ఈ పని చేయాల్సి వచ్చింది. కాబట్టి రెండు భాగాలు ఉన్నాయి. వీ హ్యావ్ హియర్ అండర్ లైఫ్, దేర్ ఆర్ టూ డివిజన్స్ అని చెప్పిన తర్వాత we have here under life the primeval point in the center of the circle, the logos, as one within the self-imposed tane aparidhi nirminchukunnadu, one within the self-imposed encircling sphere of subtlest matter, in which he has enclosed himself for the purpose of manifestation, of shining forth from the darkness. So ఒకటి జీవతత్వము, రెండోది రూపము. రెండు సర్కిల్స్ ఉన్నాయి ఆ బొమ్మలో, మీ మొబైల్లో వచ్చి ఉంటుంది. స్కైప్ లో చూస్తే రెండు సర్కిల్స్ ఉన్నాయి. ఓ దాంట్లో ఒక ట్రయాంగిల్ ఉంది, ఓ దాంట్లో క్రాస్ లాగా ఉంది. సో రెండో దాని గురించి మనం వెళ్ళగలమో లేదో తెలియదు. అయితే జీవస్రవంతి రెండవది రూపం. ఈ జీవస్రవంతి కింద, ఈ జీవం కింద ఒక వర్తులాకారం మధ్యలోకి, ఒక సర్కిల్ మధ్యలో ఒక చుక్క కనిపిస్తోంది. అది ప్రథమంగా ఏర్పడిన చుక్క, లేకపోతే అది అసలైన భగవతత్వం అనుకుంటే అది భగవతత్వం. మూడుగా విడదీయక ముందు ఆర్ విడిపోక ముందు ఉన్న తత్వం అది భగవతత్వం. ఒకటిగా ఉంది, ఒక పాయింట్ గా ఉంది. అది తర్వాత మూడుగా పరిణామం చెందింది ఆర్ అతనే మూడుగా విభజించుకున్నాడు. భగవంతుడు తనకు తానే ఒక వృత్తంలో అతి సూక్ష్మమైన పదార్థము కలిగిన ఒక గుండ్రని ఆకారంలో తనకి తానే ఒక పరిధిని నిర్మించుకొని దాంట్లో ఒదిగిపోయాడు. ఇదంతా ఎందుకు? సృష్టి చేయడం కోసం. తనకు తాను భగవంతుడు ఒక పరిమితిని ఏర్పరచుకున్న విధానం ఇది. ఇంకో కారణం ఏమిటంటే ఆ డార్క్నెస్ లోంచి వెలుగుగా ప్రసరించడానికి, షైనింగ్ ఫోర్త్ ఫ్రమ్ ద డార్క్నెస్. మొదట్లో అంతా చీకటి ఆవరించి ఉన్నది, ఆ చీకటిలోంచి వెలుగు వచ్చింది అని కదా. కాబట్టి ఈ పాయింట్ లోంచి మూడుగా విభజన జరిగింది. ఆ పాయింట్ ప్రధానమైన భగవతత్వం. ఆ పాయింట్ నే సీక్రెట్ డాక్ట్రిన్ లో అంతా లోపలికి ఒదిగిపోయిన తర్వాత ఆ పాయింట్ మిగిలింది అని చెప్తారు దాంట్లో ఇంట్రడక్షన్ లో. కాబట్టి ఇది we have here under life the primeval point in the center of the circle, the logos, one within the self-imposed encircling, self-imposed, తనకి తానే నిర్మించుకున్న ఒక పరిధి, ఎన్సర్క్లింగ్ స్ఫియర్ ఆఫ్ సబ్లెస్ట్ మ్యాటర్. ఆ వృత్తంలో ఏముంది? సబ్లెస్ట్ మ్యాటర్స్, అతి సూక్ష్మమైన పదార్థం ఉంది అక్కడ. ఇన్ విచ్ హీ హ్యాస్ ఎన్క్లోజ్డ్ హిమ్సెల్ఫ్. ఆ వృత్తంలో, అటువంటి అతి సూక్ష్మమైన గల పదార్థం యొక్క వృత్తంలో తనని తాను దాంట్లో బంధించుకున్నాడు. దాంట్లో ఒక వృత్తంలో చేరిపోయాడు, ఒదిగిపోయాడు భగవంతుడు. ఫర్ ద పర్పస్ ఆఫ్ మేనిఫెస్టేషన్. దేనికోసం ఒదిగిపోయాడంటే సృష్టి జరగడానికి, సృష్టి జరిపించడానికి, పర్పస్ ఆఫ్ సృష్టి జరగడానికి, పర్పస్ ఆఫ్ మేనిఫెస్టేషన్. సో సృష్టి జరగడానికి ఇంత పని చేయాల్సి వచ్చింది ఆయన. ఆఫ్ షైనింగ్ ఫోర్త్ ఫ్రమ్ ద డార్క్నెస్. సరే, చీకటి నుంచి వెలుగుగా ప్రసరించడానికి కూడా ఈ సర్కిల్లో, ఈ సూక్ష్మమైన పదార్థం ఉన్న సర్కిల్లో తనకు తాను సెల్ఫ్ ఇంపోజ్డ్ గా తనకు తాను ఏర్పాటు చేసుకున్న ఒక వృత్తాకారంలో తను ఇమిడిపోయాడు. At once the question arises, why three logi? ఒక పాయింటే ఉందని అన్నాం కదా, ఒక పాయింట్, ప్రైమేవిల్ పాయింట్. ప్రైమ్ ఈవిల్ అంటే మొట్టమొదటి ఒకటే ఉన్న పాయింట్. ఆ పాయింట్ ఎందుకు మూడుగా అయింది? వై త్రీ అని క్వశ్చన్ రావచ్చు అని చెప్తున్నారు. At once the question arises, why three logi? Though we touch here on the deepest question of metaphysics, to expound which even inadequately requires a volume, we must indicate the answer to be wrought out by close thinking. So, ఎందుకు మూడు అని చెప్పడానికి
అసంపూర్ణంగా వివరించినా కూడా ఒక గ్రంథం సరిపోదు అంటుంది అక్కడ. ఈ అభౌతికమైన ఈ ప్రశ్నకి మెటఫిజిక్స్, భౌతికంగా కనపడని భౌతికం అవతల ఉండే అభౌతికమైన ఈ ప్రశ్నకి, చాలా గహనమైన ఈ ప్రశ్నకి, దీన్ని కనుక మనం వివరించాలంటే, ఎక్స్పౌండ్ చేయాలంటే, బాగా వివరించి చెప్పాలంటే, ఇన్ఎడిక్విటీ రిక్వైర్స్ వాల్యూమ్. ఒకవేళ అసంపూర్ణంగానే ఉంటుందట ఒక వాల్యూమ్ అంతా చెప్పినా కూడా. కాబట్టి వి మస్ట్ ఇండికేట్ ది ఆన్సర్. ఆన్సర్ ని కొద్దిగా సూచించడమే జరుగుతుంది, అంత చెప్పలేము. ఇక్కడ ఆ టైము, ఆ వ్యవస్థ లేదు కాబట్టి వి మస్ట్ ఇండికేట్ ది ఆన్సర్ టు బి రాట్ అవుట్ బై క్లోజ్ థింకింగ్. సో బాగా సంపూర్ణమైన ఆలోచన ద్వారా మలచబడ్డ, రాట్ అంటే మలచబడ్డ ఆ జ్ఞానముతో ఒక ఆన్సర్ ని, ఊరికే ఒక సమాధానాన్ని మీకు ఇండికేట్ చేస్తున్నా, సూచిస్తున్నా అని చెబుతుంది. ఇన్ ది అనాలిసిస్ ఆఫ్ ఆల్ దట్ ఎగ్జిస్ట్ వి కమ్ టు ద గ్రేట్ జనరలైజేషన్. కోసం తనకు తాను భగవంతుడు ఏర్పరచుకున్న విధానం, ఆదిలో ఉన్న చీకటిలోంచి వెలుతురుగా కాంతితో కనపడడానికి, సృష్టి జరగడానికి తనకు తాను ఏర్పరచుకున్న పరిధిలో అతి సూక్ష్మమైన పదార్థ సహాయంతో అతను దాంట్లో ఇమిడిపోయాడు, భగవంతుడు ఇమిడిపోయాడు. ఈ జీవస్రవంతి ఒక సంకేతం. వెంటనే ఒక భగవంతుడు 3 భగవదంశగా ఎందుకు మారాడు అనే ప్రశ్న మనకి కలగచ్చు. ఇది అభౌతికతతో కూడిన, ఆది భౌతికతతో సంబంధించిన గహనమైన ప్రశ్నని మనం పరిశీలిస్తున్నాము. దీనిని అసంపూర్ణంగా వివరించాలంటే కూడా ఒక గ్రంథం అవసరం. అంటే సమగ్రంగా వివరించలేము ఒక గ్రంథంలో కూడా. కాబట్టి దీర్ఘమైన ఆలోచన సహాయంతో మరచబడిన సమాధానం, ఒక సమాధానం యొక్క సూచికని మనం ఇవ్వగలం అని చెప్పి చంద్ర విశ్లేషించి చూస్తే సృష్టిలో ఉన్నదంతా చూస్తే మనం కొన్ని గొప్ప క్రమంలో చెప్పబడిన సాధారణ సూత్రాలని గమనించగలుగుతాము. జనరలైజేషన్ అంటే సాధారణ సూత్రాలని ఒక క్రమంలో పెట్టడం, ఆ క్రమంలో మనం అర్థం చేసుకోవడం చేయగలము అంటుంది. అంటే విశ్లేషించి చూస్తే, అనాలిసిస్ చేసి చూస్తే సృష్టిలో ఉన్నదంతా మనం సాధారణంగా ఉన్న సూత్రాలని ఒక గొప్ప క్రమంలో చెప్తే ఎలా ఉంటుందో అది మనం ఏర్పాటు చేసుకుని గమనించగలము, దాన్ని మనం చూడగలము అని చెప్తాం. So we touch here on the deepest question of metaphysics, to expound which even inadequately requires a volume. We must indicate the answer. మనం ఆన్సర్ ఇవ్వకుండా, సూచిక ఇవ్వకుండా వెళ్ళలేము. టు బి రాట్ అవుట్ బై క్లోజ్ థింకింగ్. సో దీర్ఘమైన ఆలోచన ద్వారా మలసబడిన దాని ద్వారా మనకు వచ్చిన ఆన్సర్ లేకపోతే ఇండికేషన్, ఒక సూచికను మటుకు అందజేయగలము అని చెప్పిన తర్వాత ఏముంది, ఇన్ ది ఎనాలిసిస్ ఆఫ్ ఆల్ దట్ ఎగ్జిస్ట్, ఏదైతే సృష్టిలో ఉందో దాన్ని అంతా మనం విశ్లేషించి చూసినప్పుడు we come to the great generalization. ఒక గొప్ప సూత్రం, సాధారణ విషయాన్ని ఒక క్రమంలో చెప్పిన, అంటే చాలా వాటిని పరిశీలించిన మీదట ఒక సూత్రాన్ని ఏర్పాటు చేసుకోవడం, అది జనరలైజేషన్ అంటాం. ఎన్నో విషయాలు గమనించాం, ఇవన్నీ ఇలా ప్రవర్తిస్తున్నాయని జనరలైజేషన్ చేస్తున్నాం. కాబట్టి అది ఒక గ్రేట్ జనరలైజేషన్ అంటుంది. చాలా గొప్ప క్రమంలో చెప్పబడిన ఒక విషయము, విషయ సారము అని చెబుతాం. అన్ని, సో ఆల్ ఈజ్ సెపరబుల్ ఇంటూ ఐ అండ్ నాట్ ఐ. ఈ విషయంలోకి వస్తుంది. ఆల్ ఈజ్ సెపరబుల్ ఇంటూ ఐ అండ్ నాట్ ఐ. దిస్ ఇస్ ఎ కొటేషన్. సో ఆల్ ఈజ్ సెపరబుల్ ఇంటూ ఐ అండ్ నాట్ ఐ. ద సెల్ఫ్ అండ్ నాట్ ద సెల్ఫ్. సో మనం వెంటనే సెల్ఫ్ అండ్ నాట్ ద సెల్ఫ్ అనగానే వెనక్కి వెళ్తాం థాట్ పవర్ లోకి. బట్ ఇక్కడ అర్థం వేరే ఆపాదించబడింది కాబట్టి జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఆల్ ఈజ్ సెపరబుల్ ఇంటూ ఐ అండ్ నాట్ ఐ. అన్నిటినీ కూడా విభజించవచ్చు. నాది, నాకు చెందినది, నాది కానిది, నాకు చెందనిది. ఆల్ ఈజ్ సెపరబుల్ ఇంటూ ఐ అండ్ నాట్ ఐ. అన్నిటినీ విభజించవచ్చు, అన్నిటినీ విడగొట్టి చూడొచ్చు. నాది, నాకు చెందినది, నాది కానిది, నాకు చెందనిది. లేక
సెల్ఫ్ నా స్వీయ తత్వము లేకపోతే నా అస్వీయ తత్వము. సెల్ఫ్ అండ్ ద నాట్ సెల్ఫ్. నా స్వీయ తత్వము, నా అస్వీయ తత్వము. ప్రతిదీ విడిగా కనిపిస్తే ప్రతిదీ రెండుగా విభజించవచ్చు అని చెప్పింది. ఆల్ ఈజ్ సెపరబుల్ ఇంటూ ఐ అండ్ నాట్ ఐ. నాది నాది కానిది. అలాగే స్వీయ అస్వీయ తత్వాలు ఈ రెండు. ఎవ్రీ సెపరేట్ థింగ్ ఈజ్ సమ్డ్ అప్ అండర్ వన్ ఆర్ ది అదర్ ఆఫ్ ద హెడింగ్స్. సో ప్రతిదీ విడిగా కనిపిస్తున్న ప్రతిదీని కూడా మనం చూడొచ్చు. ఏదో ఒక దాంట్లోకి, ఏదో ఒక శీర్షికలోకి వీటిని చేర్చవచ్చు. మనకి సృష్టిలో కనపడుతున్న ఇన్ని కనపడుతున్నాయి కదా, ఇవన్నీ కూడా ఒక దాంట్లోకి, ఒక హెడింగ్ లోకి, ఒక శీర్షికలోకి మనం దాన్ని పట్టికలో వేయచ్చు. ఎవ్రీ సెపరేట్ థింగ్ ఈజ్ సమ్డ్ అప్ అండర్ వన్ ఆర్ ది అదర్ ఆఫ్ ద హెడింగ్. సమ్డ్ అప్ అంటే మనం సంగ్రహించి దాన్ని సమరైజ్ చేసి చెప్పచ్చు అని. ఎవ్రీ సెపరేట్ థింగ్, ప్రతిదీ విడిగా కనిపించే ప్రతిదీను సమరైజ్ చేసినప్పుడు ఈ శీర్షికలోనో లేకపోతే ఈ హెడింగ్ కిందో లేకపోతే ఈ హెడింగ్ కిందో అమరుతుంది, దాంట్లో కూర్చుంటుంది అని చెప్తున్నారు. సో దేర్ ఇస్ నథింగ్ విచ్ కెనాట్ బి ప్లేస్డ్ అండర్ వన్ ఆఫ్ దెమ్. సో ఏదీ లేదు ఈ రెండిట్లో ఎమడకుండా, ఈ రెండు శీర్షికల కింద, రెండు హెడింగ్స్ కింద మనం చేర్చలేనిది ఏమీ లేదు. There is nothing which cannot be placed in one of them. Self is life, consciousness. Self is life, consciousness. స్వీయ తత్వం అంటే జీవస్రవంతి చైతన్యం. సో జీవ చైతన్యము, స్రవంతి జీవము, ఎలా అయినా చెప్పండి దాన్ని. సెల్ఫ్ ఈజ్ లైఫ్, జీవము, జీవస్రవంతి, కాన్షియస్నెస్ చైతన్యం. అంటే రెండు ఒకటేనా? ఎస్, ఒకటైన తర్వాత ఎక్కడో చెబుతుంది ఆవిడ. సెల్ఫ్ ఈజ్ లైఫ్, కాన్షియస్నెస్. సో జీవస్రవంతి చైతన్యము, ఇది స్వీయతత్వము. అస్వీయతత్వం ఏమిటి? మ్యాటర్, ఫామ్. అస్వీయతత్వంలో ఏమున్నాయి? పదార్థము, రూపము ఉన్నాయి. సో ఇది చెబుతోంది ఆవిడ. అన్నిటినీ విడదీసి చూడవచ్చు, విభజించి చూడవచ్చు. నాది, నాకు చెందినది, నాది కానిది, నాకు చెందినది. ఇది ఫస్ట్ డిఫరెన్సియేషన్. రెండోది స్వీయతత్వము, అస్వీయతత్వము. ప్రతిదీ విడిగా కనిపిస్తున్న ప్రతిదీను మనం ఈ రెండు విభాగాలలో ఉంచి సమ్అప్ చేసి, సమరైజ్ చేసి చూడవచ్చు అంటారు. ఈ రెంటికి సంబంధించనిది ఏదీ లేదు. ఏదో ఒక శీర్షికలో పడాల్సిందే, ఏదో ఒక హెడింగ్ లో పడాల్సిందే. ఏ రెండు విభాగాల్లో ఇమడని ఏమీ లేదు. సో ప్రతిదీను ఈ రెండు విభాగాల్లో ఏదో విభాగంలో ఉండాల్సిందే. స్వీయతత్వము, జీవము, జీవస్రవంతి, చైతన్యము అనేది. స్వీయతత్వం అంటే జీవతత్వము, జీవస్రవంతి, చైతన్యం. అలాగే అస్వీయత తత్వము దేంతో మిళితమైంది అంటే పదార్థము, రూపంతో మిళితమైంది. సో all is separable into I and not I, the self and the not self. So every separate thing is summed up under one or other of the headings, self or not self. స్వీయతత్వము, అస్వీయతత్వం. దాంట్లో మనం ప్రతిదీను మనం దాన్ని చేర్చగలం. ప్రతిదీను ఈ రెండు విభాగాల్లో పెట్టగలం. There is nothing which cannot be placed under one of them. ఏ వస్తువు, ఏ సృష్టిలో ఉండేది ఈ రెండిట్లో చేరకుండా ఏదీ లేదు. ఏదో ఒక విధానంలో మనం దాన్ని సమరైజ్ చేసి దానిలో గ్రూప్ చేయొచ్చు అని చెబుతాం. సెల్ఫ్ ఈజ్ లైఫ్, కాన్షియస్నెస్, నాట్ సెల్ఫ్ ఈజ్ మ్యాటర్, ఫామ్. హియర్ దెన్ వీ హ్యావ్ ఎ డ్యుయాలిటీ. సో ఒకటేమో జీవస్రవంతి చైతన్యము, రెండోదేమో పదార్థము, రూపము. ఇక్కడ కూడా మళ్ళీ రెండు ఉన్నాయి, ద్వంద్వాలు ఉన్నాయి, ద్వంద్వ స్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా మనకి ద్వంద్వాలు కనిపిస్తున్నాయి. రైట్? బట్ ద ట్వైన్ ఆర్ నాట్ టూ సెపరేట్ థింగ్స్, ఐసోలేటెడ్, అన్రిలేటెడ్. ఈ రెండు కూడా రెండు విడివిడి విషయాలు కాదు. ఈ రెండు కూడా స్వీయ, అస్వీయ. అలాగే జీవము, కాన్షియస్నెస్, మ్యాటరు, ఫాము. ఈ రెండు మళ్ళీ డ్యూయాలిటీ వచ్చింది కదా. ఈ రెండు కూడా రెండు విడివిడి వస్తువులు లేకపోతే విడివిడి విషయాలు అనుకోవడానికి లేదు.
ఐసోలేటెడ్ గా లేవు, అంటే విడిపడి లేవు, సంబంధం లేకుండా లేవు. దేర్ ఈస్ ఎ కంటిన్యూవల్ రిలేషన్ బిట్వీన్ దెమ్. నిరంతరము ఒకదానితో ఒకటి సంబంధం పెట్టుకుని ఏర్పరచుకుని ఉన్నాయి. కంటిన్యూవల్ అప్రోచ్ అండ్ విత్డ్రాయల్. సో కొన్నిసార్లు దగ్గరికి రావడం, కొన్నిసార్లు విడిపోవడం జరుగుతుంది. అండ్ ఐడెంటిఫికేషన్ అండ్ రెప్యుడియేషన్. సో ఒకసారి గుర్తింపు కోసం దగ్గరికి రావడం, ఒకసారి ఆ గుర్తింపు తిరస్కరించి దూరం జరగడం. దిస్ ఇంటర్ప్లే షోస్ ఇట్ సెల్ఫ్ యాజ్ ది ఎవర్ చేంజింగ్ యూనివర్స్. సో ఈ ఇంటర్ప్లే బిట్వీన్ మ్యాటర్ అండ్ లైఫ్, లేకపోతే జీవస్రవంతి, అలాగే పదార్థము, అలాగే రూపము, అలాగే జీవస్రవంతి కాన్షియస్నెస్, ఈ రెండిటి యొక్క నాటకం ఒక రకంగా ఇంటర్ప్లే అంటే ఆ రెండింటి మధ్య ఉన్న సంబంధము, అదే ప్రతి నిమిషము మారుతున్న విశ్వంగా కనిపిస్తుంది. ఇది కొద్దిగా కఠినమైన సబ్జెక్టు, కఠినమైన పుస్తకమే, కాబట్టి అతి జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. మేబీ ఎస్, you can also go through this portion which we have covered today once again at your leisure before we meet again on Tuesday. Now I think the 1 hour is over. I would now request Mamata to take over.